30వ వచనం గురించి మనం గతంలో నిజమైన సౌందర్యం అనే అంశం మీద అక్కడ ఆ విషయాన్ని మాట్లాడుకున్నాము. అయితే రెండో లైన్ ఉంది, గమనించండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని చెప్పాడు. బైబిల్ని మనం చాలాసార్లు ఈ మాట మీతో నేను అంటూ ఉంటా. సూక్ష్మ దృష్టితో మనం ఆలోచన చేసినప్పుడు అందులో ఉన్న అసలు వాస్తవిక దృష్టిని మనం గమనించగలుగుతాం. అంటే దేవుడు తన వాక్యాన్ని ఏ ఉద్దేశంతో రాయించాడో ఆ ఉద్దేశాన్ని మనం తెలుసుకోవటమే బైబిల్ తెలుసుకోవటం, లేకపోతే నేర్చుకోవటం, లేకపోతే గుర్తించటం, గ్రహించటం, ఇవన్నీ కూడా విషయాల పట్ల అవగాహన పెంచుకోవటం అని అంటే దేవుడు విషయాన్ని ఏ దృష్టితో రాయించాడో, ఏ ఉద్దేశంతో అక్కడ ఆ విషయాన్ని పెట్టాడో ఆ ఉద్దేశాన్ని మనం గుర్తించటం. ఒక స్త్రీ ఎలా ఉండాలి అని అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఆమె కొనియాడబడుతుంది అని చెప్పాడు. ఇక్కడ రెండు ప్రత్యేక విషయాలు రాశారు. ముందేమో అందం మోసకరం, సౌందర్యం వ్యర్థమన్న ఆ వ్యక్తి కొనసాగింపులో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం, ఆ తర్వాత ఆ భయభక్తులు కలిగి ఉండిన ఆవిడ కొనియాడబడే స్థితిలోకి వెళ్ళిపోతుంది అనే విషయాన్ని రాస్తూ వచ్చాడు. ఒక వ్యక్తి, ఒక స్త్రీ ప్రత్యేకమైన ఉద్దేశంతో దేవుని చేత చేయబడింది, ప్రత్యేకమైన ఉద్దేశంతో చేయబడింది. అయితే ఆమె దైవభక్తి కలిగి ఉన్నట్లయితే, దైవభక్తి కలిగిన స్త్రీగా ఉన్నట్లయితే మరింత ఉన్నతమైన స్థితిలో ఆమె కనబడుతుంది అనే మాటను మనం చూస్తాం. వాస్తవంగా స్త్రీ పురుషుల నిర్మాణం భిన్నంగా చేయబడింది దేవుని చేత. స్త్రీ పురుషుల నిర్మాణం ఒకేలా చేయబడలేదు. స్త్రీ పురుషుల ఆలోచన విధానం కూడా ఒకేలా చేయబడలేదు. వాళ్ళిద్దరూ పూర్తి భిన్నంగా చేయబడ్డారు, పూర్తి భిన్నంగా ఎంపిక చేయబడ్డారు. ఆలోచన చేసే దగ్గర నుంచి, వివేచించే దగ్గర నుంచి, పని చేసే దగ్గర నుంచి, వారి శరీరంలో ఉన్న బలం గురించి అన్ని విషయాల్లో కూడా భిన్నంగా చేయబడ్డారు. అలాగని చెప్పి స్త్రీ తక్కువైంది, పురుషుడు ఎక్కువైన వాడు అని చెప్పదు మనకు బైబిల్. అంటే ఎవరు ఏం చేయగలరో అది మాత్రమే చేయగలరు. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా బంధువులు, అతిథులు వచ్చారనుకోండి, వాళ్ళకు పరిచర్య, సహకారం అందించే విషయంలో ఎవరు ఎక్కువ ఆప్యాయత, హాస్పిటాలిటీ ఎవరు చేయగలరు? ఆ ఆప్యాయత ఎవరు చూపించగలరు? పురుషుడు చూపించాలన్నది ఒక ఎబ్బెట్టుకు కనపడుతుంది అనమాట. అది వెటకారంలాగే కనబడుతుంది. లేదా ఒకవేళ భోజనం పెట్టే దగ్గర పురుషుడు వడ్డించాలనుకున్నప్పుడు తినేవాళ్ళకే ఒకలాగా అనిపించిద్ది అనమాట. ఎందుకంటే ఈయనకి ఆ మృదుత్వం తెలియదు కాబట్టి, ఈయనకి ఆ మృదుత్వం తెలియదు కనుక చిన్న చంటి పిల్లల్ని తల్లి పొత్తిళ్లలో ఉండటానికి ఇష్టపడతారు తప్ప తండ్రి అయినా కూడా తన చేతుల్లో ఉండటానికి ఆ చంటి బిడ్డ ఇష్టపడరు. అంటే వీరి తత్వాన్ని దేవుడు ఇలా నిర్మించాడు. నిర్మాణం మాత్రమే కాదు, హృదయం, మనస్సు, లేకపోతే హృదయమైన మనసు అయిన ఆలోచన, పనులు, ఇవన్నీ కూడా ప్రత్యేకమైన దృక్పథంతో దేవుడు చేశాడు. అయితే మనం ఇక్కడ ఆలోచన చేయవలసింది ఏంటి అని అంటే, స్త్రీ బాహ్య సౌందర్యం వలన తాను కలిగి ఉండిన ప్రయోజనాలు అన్నింటికంటే ఆంతర్యంలో ఉండే దైవికమైన సౌందర్యం, లేకపోతే భయం, దానిని దేవుడు కోరుతున్నాడు. భౌతికమైంది బహుశా మనుషులు కోరతారేమో, మనం అక్షరార్థంగా మాట్లాడుకున్నా సరే. భౌతికమైన సౌందర్యం కావచ్చు, అందం కావచ్చు, బలం కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. కానీ దేవుడు కోరతాడు ఆంతర్యమైంది అని వాక్యం చెప్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ తాను పరిచయం చేసుకున్న, తాను కలిసిన ప్రతి ఒక్కరికి దేవుని మహిమను తన నుండి తనకు, ఆ వ్యక్తికి ప్రసరింప చేయగలుగుతుంది అని చెప్తుంది వాక్యం. నా నుండి నీకు, నీ నుండి నువ్వు ఇతరులకి, ఇలా ఒకరి నుండి ఒకరికి కరెంటు ప్రసరిస్తుంది చూడండి. అలాగా దైవభక్తి కలిగిన స్త్రీ తన నుండి దేవుని మహిమను, దేవుని ప్రేమను ఇతరులకు ప్రసరింపజేస్తుంది అని చెప్పాడు. ఈ దైవభక్తి కలిగి ఉండటం దేవుడు ఏర్పాటు చేసుకున్న ఉద్దేశాల్లో అత్యున్నతమైన ఉద్దేశం.
ఈమె నీకు సాటి అయిన సహకారి ఈ ప్రస్తావనలు తీసుకొచ్చినప్పుడు నేను చాలాసార్లు జ్ఞాపకం చేస్తూ వచ్చి మనకు పరిచయమైన సందర్భం. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనంలో ఆమె సాటి అయిన సహకారి అని అన్నాడు. దేవుని ప్రణాళికలో స్త్రీ తన భర్తకు ఎలా ఉండాలి అని దేవుడు ఏర్పాటు చేశాడు అంటే సాటి అయిన సహకారి, సాటి అయిన సహకారం అందించే భార్యగా ఉండాలి అని చేశాడు. ఈ స్త్రీ సాటి అయిన సహకారి ఎప్పుడవుతుంది అని అంటే దైవ భయం కలిగి ఉంటే, దేవుని భయం కలిగి ఉంటే ఆమె సాటి అయిన సహకారిగా ఉండగలుగుతుంది. ఆమె సాటి అయిన సహకారిగా ఉండగలిగి ఇది దేవుని నియమం, ఇది దేవుని ప్రణాళిక. ఈ ప్రణాళికను గురించి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఏమన్నాడు అనంటే ఆ స్త్రీకి దేవుడు ఆ బాధ్యతను, ఆ పనిని అప్పగించాడు. ఆ బాధ్యత, ఆ పని ఎప్పుడైతే ఆ స్త్రీ సరిగ్గా నెరవేర్చగలుగుతుందో దేవుని చిత్తాన్ని ఈ స్త్రీ నెరవేర్చగలిగినదిగా అవుతుంది అన్నమాట. దేవుని చిత్తాన్ని ఈ స్త్రీ జరిగించినదిగా అవుతుంది. ఆమె సాటి అయిన సహకారి అని ఈ పదాన్ని వాడింది, ఈ నియమాన్ని ఏర్పాటు చేసింది మనుషులా, దేవుడా? దేవుడే ఏర్పాటు చేశాడు. ఇప్పుడు నువ్వు నీ భర్తకు భార్యగా ఉండటానికి, సాటి అయిన సహకారిగా ఉండటానికి ఈ నియమాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? దేవుడే ఏర్పాటు చేశాడు. ఈ నియమాన్ని దేవుడే ఏర్పాటు చేశాడు. దేవుడు ఏర్పాటు చేసిన ఈ నియమం మనకేమి నేర్పిస్తుంది? దేవుడు ఏర్పాటు చేసిన ఈ నియమం మనకేం బోధిస్తుంది అని అంటే దానిని మనం నెరవేర్చగలిగినప్పుడు, ఆ నియమాన్ని మనం జరిగించినప్పుడు ఆయన ఏర్పాటు చేసిన ఆయన ప్రణాళికను లేకపోతే ఆయన చిత్తాన్ని మనం జరిగించిన వాళ్ళం అవుతాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ పదాన్ని ఆయన ప్రస్తావనలో ఇలా మాట్లాడుతూ 17వ అధ్యాయం యోహాను రాసిన సువార్త 4వ వచనం, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరిచాను. అంటే దేవుడు ఏ బాధ్యతనైతే, ఏ పనినైతే మనకు అప్పగించాడో ఆ పనిని మనం చేసినప్పుడు దేవుణ్ణి మహిమపరిచిన వాళ్ళం అవుతాము అంటున్నాడు. దేవుణ్ణి మహిమపరిచిన వారంగా ఉంటాము అని చెప్తున్నాడు. ఒక భార్య సరైన రీతిలో, సరైన స్థితిలో తన కుటుంబాన్ని నిర్వర్తించలేకపోతే, తన భర్తను శిరస్సుగా భావించి గౌరవించలేకపోతే, ప్రేమించలేకపోతే, సహించలేకపోతే, ఓర్చుకోలేకపోతే, ఆయన్ని ఘనపరచలేకపోతే దేవుని చిత్తాన్ని ఆమె నెరవేర్చలేదు. దేవుని చిత్తానికి ఆమె వ్యతిరేకంగా నడుచుకుంటున్నట్టుగా లెక్క. దేవుని చిత్తాన్ని ఆమె పూర్తిగా ధిక్కరించినట్లుగా లెక్క. ప్రియమైన మిత్రులారా, మనం ఇక్కడ గుర్తించవలసిన విషయం ఏంటి అంటే దేవుని పనిని చేయటం మాత్రమే, అంటే సంఘంలోనో బయటనో సువార్త ప్రకటించటమో, పాట పాడటమో, సాక్ష్యం ఇవ్వటమో, దేవుని పని చేస్తున్నాం, లేక మందిరాన్ని ఓడ్చటమో, కార్పెట్లు పరచటమో, ఇలాంటివి చేయటం దేవుని పని అనుకుంటున్నాం. నీ కుటుంబంలో నువ్వు నీ బాధ్యత, తల్లిగా, కోడలుగా, అత్తగా, భార్యగా, ఏదైనా కావచ్చు, నీ బాధ్యతను నువ్వు నెరవేర్చడం కూడా ఇది ఎవరు ఏర్పాటు చేసిన నియమం? దేవుడు ఏర్పాటు చేసిన నియమం. దాన్ని నువ్వు జరిగించడం వలన ఎవరి చిత్తాన్ని నెరవేరుస్తున్నావు? నువ్వు సరిగ్గా చెప్పారు, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్న వ్యక్తి అవుతాం. దాన్ని కొంచెం ఇటు జరుపు. నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వ్యక్తివి అవుతున్నావు అన్నమాట. అప్పుడు దేవుని ఉద్దేశాలు నీ ద్వారా జరిగించబడుతున్నాయి. ఆ కుటుంబంలో దేవుని ఉద్దేశాలు నీ ద్వారా జరిగించబడుతున్నాయి. ఏమనుకుంటామనంటే ఇంట్లోది ఎవరు చూడటం లేదు, ఇంట్లోది ఎవరు గమనించటం లేదు. ఖచ్చితంగా నువ్వు ఆ ఇంట్లో ఉండటం ఎవరి చిత్తం? 100కి 100%, అందులో ఒక్క పాయింట్ కూడా మార్చకుండా 100కి 100% అది దేవుని చిత్తం. 100కి 100% అది దేవుని చిత్తం. స్వార్థపూరిత ఆశయాలు, స్వార్థపూరిత ఆలోచనలు ఎలాంటి ప్రయోజనం కలగకపోగా నువ్వున్న ఇంటిని నువ్వే కూల్చుకున్న వ్యక్తిగా మారిపోతావు. నువ్వుంటున్న ఇంటిని నువ్వే నష్టపరుచుకున్న వ్యక్తిగా మారిపోతావు. అందుకనే ఫిలిప్పీ పత్రికలో ఇలా చెప్పబడుతుంది దేవుని వాక్యం. 2వ అధ్యాయం 3వ వచనంలో దేవుని వాక్యం ఇలా మాట్లాడుతుంది.
కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరికొకరు, నాకంటే నా భార్య గొప్పదని నేను భావించాలి. కొన్ని విషయాల్లో నా భర్త నాకంటే గొప్పవాడని తాను భావించగలగాలి. ఇలా భావించగలగటమే దైవికమైన ప్రేమకు గుర్తు, దేవుని ప్రేమకు గుర్తు. ఇది లేకుండా నువ్వు ఎలా భయభక్తి కలిగిన వ్యక్తిగా ఉండగలుగుతావు? భర్తను ప్రేమించక, నిజానికి సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం అనుకున్నాం. గుణవతి అయిన భార్య దేవుని యొక్క బహుమానం దొరుకుట అరుదు, అది ముత్యం కంటే అమూల్యమైంది అని కూడా అనుకున్నాం. ఇలా రకరకాలైన స్త్రీమూర్తులను గురించి మనం ఆలోచన చేస్తున్న క్రమంలో మనం గుర్తించవలసిన ఈ సందర్భం ఏంటి అనంటే, మనం ఆలోచన చేయవలసిన విషయాలు ఏంటి అనంటే, భర్తను గురించి, భర్తకి కిరీటం ఎప్పుడవుతుంది భార్య? ఆయన్ను గౌరవించేదైతే ఆయనకి ఆమె కిరీటంగా మారిపోతుంది. గౌరవించటం మానేసి ఈరోజు ఈ కౌన్సిలింగ్ చేసేవాళ్ళు ఉంటారు కదా, కోర్టు కౌన్సిలింగ్ చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చెప్తుంటారు అని అంటే, నా గురించి మొత్తం వాళ్ళ అమ్మ నాన్నలకి చెప్పిందండి ఈమె, నా గురించి మొత్తం వాళ్ళ అమ్మ నాన్నలకి చెప్పిందండి, ఫ్రెండ్స్కి చెప్పిందండి, ఎదురింటి వాళ్ళకి చెప్పిందండి, పక్కింటి వాళ్ళకి చెప్పిందండి, దొరికిన వాళ్ళకంతా చెప్పిందండి, నాకేం విలువ ఉంది అక్కడ, కనుక ఈమె నాకు వద్దు, వీడనేది ఏం లేదు. ఇదే మాట వాళ్ళు చెప్తూ ఉంటారు. ఏముండవు పాస్టర్ గారు, సిల్లీ రీజన్స్ అండి, చాలా చిన్న రీజన్స్ ఉంటాయి. మాకు పిచ్చెక్కిపోద్ది, బీపీ పెరిగిపోతుంటుంది, ఈ ఫ్రస్ట్రేషన్ అంతా మా ఇల్లు మేము ఖరాబ్ చేసుకుంటాం, వాళ్ళ కౌన్సిలింగ్ ఇస్తాం, ఇంటికి వచ్చి మా ఇంట్లో గొడవలు పెట్టుకుంటాం మేమంటున్నాడు ఒక ఆయన. అయితే లేని చిన్న విషయాల గురించి వాళ్ళు గొడవ పెట్టుకునే. అయితే భయభక్తులు కలిగి ఉంటే ఎలా ఉంటుంది? సమస్యలు ఏ కుటుంబంలో ఉండవో చెప్పండి. సమస్యలకు కారణాలు ఎలా ఉంటాయి అని అంటే, మొన్న ఎవరో ప్రశ్న అడిగితే నేను ఈ ఆలోచన వారి దృష్టికి తీసుకొని వచ్చి, సాయంత్రం గూగుల్ మీట్లో సమస్యలు ఎందుకు వస్తాయి అని. ఎందుకు వస్తాయి సమస్యలు? ఫస్ట్ ఆర్థికంగా డబ్బులు తక్కువైతే వస్తాయి సమస్యలు, అందులోంచి పుట్టుకొస్తాయి సమస్యలు. ఇంట్లో సరుకులు లేవు, సామానులు లేవు, లేకపోతే వస్తువులు లేవు, లేకపోతే పిల్లలకి సరైన బట్టలు లేవు, పుస్తకాలు లేవు, లేకపోతే నా అవసరాలు తీర్చబడ్డానికి నాకు లేవు. ఇక్కడ నుంచి సమస్యలు ప్రారంభమవుతాయి. ఆర్థిక లోపం వల్ల సమస్యలు వస్తాయి. తర్వాత తీసుకున్న నిర్ణయాలు కొన్ని తప్పుగా ఉంటే కూడా సమస్యలు వస్తాయి. లేదు, సమస్యలు మరో కారణాన్ని బట్టి ఇంకొక ఎలా వచ్చినా కూడా మనుషుల జీవితంలో పరిష్కారం దేవుని సన్నిధిలో ఉంటుందని నమ్మేది ఎవరు అంటే భయభక్తులు కలిగిన వాళ్ళు నమ్ముతారు. దేవుని మీద ప్రేమ, దేవుని మీద భక్తి కలిగిన వాళ్ళు నమ్ముతారు. ఆ నమ్మకం లేకుండా కుటుంబాన్ని ఒక స్త్రీ పురుషుడు ఎవడో కట్టుకోలేడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 21వ వచనం కూడా మనం చదివితే వాక్యంలోకి వెళ్దాం. క్రీస్తునందలి భయంతో ఒకరికొకరు లోబడి ఉండుడి అని అన్నాడు. వాస్తవంగా ఆ వచనాన్ని ఆ కింద పేరాలో కలపాలి. భార్యాభర్తల గురించి చెప్పారు చూడండి. ఆ వచనాలు మొత్తం 31వ వచనం వరకు అవన్నీ భార్యాభర్తల గురించే చెప్పారు. ఆ ఒక్క వచనం కూడా ఇందులో కలిపితే ఎంత అర్థవంతంగా ఉండేదో. కానీ ఆ ఒక్క వచనం పైకి వదిలేశారు. ఎందుకో నాకు తెలియదు, కానీ నేను పెళ్లి ప్రసంగాలు కనీసం ఒక 50 ప్రసంగాలు పైన చేసి ఉంటాను, ఎక్కువే చేసి ఉండొచ్చు బహుశా. పెళ్ళిళ్ళే 55 పెళ్ళిళ్ళు చేశాను నేను ఇప్పటికీ. పెళ్లి ప్రసంగాలు ఎన్ని చేసి ఉంటాను, ఒకవేళ 60 పైన చేసి ఉండొచ్చునేమో. ఖచ్చితంగా ఈ వచనాన్ని కలిపి చదివిస్తూ ఉంటా ప్రతిసారి. నేను ఆ సందర్భం రాకపోయినా కూడా ఆ వాక్యం చదివిస్తాను. కారణం ఏంటంటే, ఎవరికంటే ఎవరు ఎక్కువ కాదు. దేవుని భయం ఉంటే ఎలా భావిస్తారంట? ఒకరికొకరు లోబడి ఉంటారు, ఒకరికొకరు లోబడి విధేయత చూపుతారు, ప్రేమ చూపుతారు. ప్రేమ చూపే దాంట్లో అది విధేయత అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇష్టపడి ప్రేమ చూపుతాం కాబట్టి ఇష్టపడి లోబడతాం, గౌరవప్రదంగా లోబడతాం, ప్రేమించి లోబడతాం.
అయితే విషయాన్ని కూడా కొన్నిసార్లు లెక్కలోకి తీసుకోకపోవటం ఏంటంటే దేవుని భయం లేకపోవటం. ఇందాక మనం చదివామే ఫిలిప్పీ 2:3లో వినయమైన మనస్సు లేకపోవటం వల్ల కూడా ఆ భయభక్తులు లేని ఆ కుటుంబం కుప్పకూలిపోవటం జరుగుతుందన్నమాట. ఆ పిల్లలు ఎలా పెరుగుతారంటే రఫ్గా ర్యాష్గా పెరుగుతారనమాట. భయం లేకుండా బూతులతో అబద్ధాలు ఆడేవాళ్ళకి దొంగలుగా మారిపోతారు. ఎందుకు? ఈ తల్లిదండ్రులు ఎలా ఉన్నారు? భయభక్తులు లేని వారిగా ఉన్నారు. భయభక్తులు లేనందువల్ల ఇక్కడ స్త్రీ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. నేను గుణవతి అయిన స్త్రీ దొరుకుట అని అన్నప్పుడు గుణవంతుడైన పురుషుడు అనే ఒక్క మాట కూడా బైబిల్లో లేదు అని అన్నాను నేను. ఎందుకంటే బహుశా పురుషుడు గుణవంతుడు కాకపోయినా కూడా స్త్రీ గుణవంతురాలుగా ఉంటే ఆమె ఆ ఇంటిని ఏం చేసుకోగలదు? కట్టుకుంటుంది. ఒకవేళ పురుషుడు మంచివాడైనా సరే స్త్రీ మూఢురాలైతే ఆ ఇల్లు ఏమైపోతుంది అన్నాడు? పెరికివేయబడుతుంది అని చెప్పాడు. అంటే స్త్రీ పాత్ర స్థాయి ఎంత గొప్పదో ఆలోచించండి మిత్రులారా. స్త్రీ పాత్ర స్థాయి ఎంతదో ఈ విషయం అర్థం చేసుకోలేకపోగా చాలామంది, ముఖ్యంగా ఒక పెళ్లి జరిగి ఒక 15 సంవత్సరాలు దాటి 20 సంవత్సరాలు దాటి కుటుంబీకులుగా మారిపోయిన తర్వాత పిల్లలైన తర్వాత వాళ్ళు బాగానే ఉంటుంటారు. కానీ పెళ్ళయి 7-8 సంవత్సరాల లోపు ఉండి పిల్లలు ఉన్నా సరే వాళ్ళు ఇంకా సెట్ అవ్వలేని పరిస్థితుల్లో ఉంటారు. నేను ఒక మాట చెప్పనా? ఒక ఫిలాసఫర్ ఏం చెప్తాడు అని అంటే, నిజంగా నువ్వు ఒక వ్యక్తిని ప్రేమించినట్లయితే, భర్తను కావచ్చు, భార్యను కావచ్చు, స్నేహితులను కావచ్చు, నిజంగా నువ్వు ఒక వ్యక్తిని ప్రేమించినట్లయితే నువ్వు మళ్ళీ ప్రేమించాలి అంటాడు ఆయన. నువ్వు ఒక వ్యక్తిని ప్రేమించినట్లయితే ఏం చేయాలి? మళ్ళీ ప్రేమించాలి. అదేంటండి, ప్రేమించాను కదా మళ్ళీ ప్రేమించడం ఏంటి అని ప్రశ్న వస్తుంది కదా మనకు. ఆ ప్రశ్నకి ఆయన జవాబు ఏం చెప్తాడు అని అంటే, ఫస్ట్ నువ్వు ప్రేమించినప్పుడు రూపాన్ని చూసి ప్రేమించావో, ఆస్తిని చూసి ప్రేమించావో, మనసు మంచిదని ప్రేమించావో, దేన్ని చూసి ప్రేమించావో, అయితే మనుషులు ఒకరోజు ముసుగు తీసేస్తారు, ఎంతసేపు నటనతో ఉంటారు. ఆ ముసుగు పూర్తిగా ఊడిపోయిన తర్వాత నువ్వు ప్రేమించిన వ్యక్తి, నువ్వు పెళ్లి చేసుకున్న వ్యక్తి ఒరిజినల్ రూపం నీ ముందు కనబడుతుంది ఇక రోజు. అప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు ఇలాంటి వాడు అని నేను అనుకోలేదు, లేకపోతే నిన్ను కుక్క కూడా చేసుకోదంటది అనమాట. నువ్వు ఇలాంటి వాడు అని అనుకోలేదు, లేకపోతే కుక్క కూడా చేసుకోదు నిన్నంటే, నేను చేసుకున్నదే కుక్కనే ఆయన అంటాడు అన్నట్టు. అసలు నేను చేసుకున్నదే కుక్కనే తెలియక గొడవ చూడండి. కుక్క కూడా ఎంత ఘోరంగా ఉందో. వీడు బాగానేవాడు, కుక్కకు వచ్చింది ఇప్పుడు తిప్పలంతా. నిన్ను కుక్క కూడా చేసుకోదంటే అసలు నేను చేసుకున్నదే కుక్కని అంటాడు అన్నమాట. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మిత్రులారా, మళ్ళీ ప్రేమించాలి, మళ్ళీ ప్రేమించాలి. ఎందుకు అని అంటే అప్పుడు మొదటి ప్రేమ అదేంటిది? మోసం, అది నిజం కాదు. ఆ మోసకరమైన స్థితిలో ఉన్న వ్యక్తిని ఇప్పుడు నిజంగా నువ్వు ప్రేమించగలిగితే నువ్వు భయభక్తులు కలిగిన స్త్రీ అవుతావు, నీ కుటుంబాన్ని కట్టుకునే స్త్రీగా మారుతావు. మరి ఏం చేయగలవు ఇప్పుడు? నీ భక్తిని నువ్వు కోల్పోకుండా నిలబడగలిగితే కుటుంబాన్ని కట్టుకుంటావు. కాలక్రమంలో అతనిని కూడా నువ్వేం చేసుకోవచ్చు? అది మార్చుకోవచ్చు, అతనిని కూడా మార్చుకోవచ్చు. సరే, మనం వాక్యంలోకి వెళ్దాం. వాస్తవంగా ఉపోద్ఘాతాలు బంగాళాఖాతం అంతా అవుతుంటాయి ఒక్కొక్కసారి. అప్పుడు ఏమవుతుంటుందంటే అసలు విషయం కొసరైద్ది, లేనిదేమో గంపడైద్ది. అసలు మోయటానికి పట్టుకోవడానికి స్థలం ఉండదు. ఎవడో పాల కోసం వెళ్ళాడు, పరమానంద శిష్యుల గురించి చెప్తారుగా, పాలు తీసుకురారా అని చెప్తే కొసరు కూడా ఇస్తాడు, అది కూడా పోయించుకొనిరా అన్నాడంట. వీడు తీసుకెళ్ళిన గిన్నె కరెక్ట్గా వాళ్ళు ఎన్ని పాలు పోస్తారో అన్నీ అయితే తీసుకెళ్ళి పట్టిన తర్వాత కొసరిస్తానన్నాడంట వాడు. దానికి అడుగున బేస్ ఉంటుందన్నమాట. వాడేం చేశాడంటే ఈ బేస్లో ఆ పాలు పోసుకోవచ్చు అని తిప్పాడంట గిన్నెని. ఆ బేస్లో ఆ కొసర పోయించుకోవచ్చు అని చెప్పేసి తిప్పాడంట. తిప్పి అవి పోయించుకున్న తర్వాత ఈ పోయినాయిగా, అరే అవి పోతున్నాయని మళ్ళీ ఇటు తిప్పాడంట. అసలు పోయింది. ఒక్కొక్కసారి ప్రసంగాలు చెప్పేటప్పుడు పోతా ఉంటాయి ఇలాగే కదా, సమయం పోద్ది, వాక్యం పోదు. కానీ సరే, మొదటి విషయానికి వద్దాం. ఏంటి ఆ మొదటి విషయము అని అంటే, ప్రేమ క్రియలో కనబడాలి, భక్తి క్రియలో కనబడాలి. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కదా, భక్తి ఎందులో కనబడాలి? క్రియలో కనబడాలి.
భక్తి చేస్తున్నామండి, మేము చాలా భక్తి కలిగి ఉన్నామని ఏ పురుషుడు మాట్లాడినా, ఏ స్త్రీ మాట్లాడినా అది క్రియలో కనబడాలి. భయభక్తులు కలిగి ఉండటం అనే మాట క్రియలో కనబడుతుంది. క్రియలో కనబడని భక్తి భక్తి అవదు. క్రియలో కనబడని భక్తి ఏమవదు? అది భక్తి అవదు. దానిని భక్తి అని పిలవడానికి దానికి అర్హత లేదు. మీ అందరికంటే నేను బాగా భక్తిపరుణ్ణి, లేకపోతే మనందరిలో ఎవరో ఇంకో ముఖ్యమైన వాళ్ళు ఇంకా భక్తిపరులు మాటలు చెప్పుకుంటే కాదు. అది మన క్రియలో కనబడుతుండాలి. అది మన క్రియలో ఎదుటివారు చూడగలగాలి. అందుకని భక్తి క్రియలో ఎలా కనబడుద్దో చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చదువుదాం. యాకోబు రాసిన పత్రిక, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును, చాలా చక్కగా, ఎంత చక్కగా రాశాడో చూడండి మన తెలుగు బైబిల్లో. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి అంటే ఏంటో మీకు తెలుసా అంటున్నాడు. అదేంటో చెప్తా వినండి అంటూ మొదలుపెట్టాడు. ఆ భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుట, ఇహలోక మాలిన్యమును తన అంటకుండా తనను తాను కాపాడుకోవటం, విధవరాండ్రను, దిక్కులేని వారిని, అనాథలని ఆదరించి పవిత్రమైన జీవితాన్ని జీవించడం నిజమైన భక్తి. ఇది క్రియలో కనబడాలా, లేకపోతే లోపల లోపల ఉంది నాకు భక్తి అంటారా? క్రియలో కనబడేది ఇప్పుడు ఈ చెప్పిన విషయాలు. అంటే పేదవారిని, విధవరాండ్రైన దిక్కులేని వారిని, ఆదరణ లేని వారిని ఆదరించటం అంటే నిజంగా నీకు భక్తి ఉన్నది అనడానికి గుర్తు ఏంటంటే ఇతరులను నువ్వు ప్రేమిస్తావు. నీకు భక్తి ఉన్నదనడానికి రుజువు ఏంటంటే ఇతరులను ప్రేమిస్తావు. భక్తి ఉన్నవాడు, ఇతరులను ప్రేమించేవాడు ఇంటి వాళ్ళని ఇంకెలా ప్రేమిస్తాడు? అవునా కదా? అర్థమవుతుంది కదా నా మాట? ఇంకా ఇంటి వాళ్ళని ఇంకెంత గొప్పగా, ఇంకెంత ఉన్నతంగా ప్రేమించగలుగుతాడు ఇంటి వాళ్ళను. అంటే ఇంటి వాళ్ళను ప్రేమించలేకపోతున్నారు అని అంటే, ఇంట్లో వ్యక్తులను ప్రేమించలేని స్థితిలో ఉన్నారు మనుషులు అని అంటే అది చాలా బాధాకరమైన విషయం. అది చాలా దుఃఖకరమైన విషయంగా మనం ఆలోచించవచ్చు మిత్రులారా. అంటే భర్తనే ప్రేమించలేని స్థితిలో ఉంటే, నీ పిల్లల ముందు, నీ పిల్లల ఎదుట, నీ పిల్లల సమక్షంలో మీ నాన్న ఇలా అంటాడు, మీ నాన్న ఇలా చేశాడు, మీ నాన్న స్వభావం ఎలాంటిది అంటే ఆ నాన్నకి ఆ పిల్లలు రేపు విలువిస్తారా? కొద్దిగా కూడా ఎవరు. ఒక ఆమె ఇలా అంటుంది, ఈ డాడీ అమ్మ చి అని విసుక్కుంటా ఉంటే ఆ పిల్లలు కూడా ఏదో ఒక రోజు ఈ డాడీ అని అంటే, ఇప్పుడు ఆమె తెలుసో తెలియక తన ఫ్రస్ట్రేషన్ అంతా మాటల్లో బయటికి రావటం వల్ల పిల్లలకి ఇచ్చిన మెసేజ్ ఏంటంటే, ఓహో మా నాన్న మంచోడు కాదనమాట అని, మా నాన్న మంచోడు కాదనమాట. ఇప్పుడు నువ్వు భక్తి కలిగిన స్త్రీవైతే బయట వారిని ప్రేమించమని వాక్యం చెప్తుండగా ఇంట్లో వారిని ప్రేమించలేని స్థితిలో ఉంటే బయట వారిని ప్రేమించేది నిజమా? ఇంట్లో వారిని ప్రేమించట్లేదు అనేది నిజమా? కనుక నువ్వు యోహాను చెప్పినట్లుగా కనపడే ఎవరిని, సహోదరుని ప్రేమించలేనప్పుడు దేవుడిని అంటే సహోదరుడి సంగతి పక్కన పెట్టు, బయట ఎవడో సహోదరుడి సంగతి పక్కన పెట్టేద్దాం. నీ భర్తనే ప్రేమించలేనప్పుడు నువ్వు ప్రభుని ఎలా ప్రేమిస్తావు? నువ్వు భర్తను ప్రేమించలేనప్పుడు ప్రభుని ఎలా ప్రేమించగలుగుతావు? ప్రేమించలేము. భ్రమపడిపోతుంటాం ప్రభువుని కూడా ప్రేమిస్తున్నాము అని. ప్రభువునకు వలె అని అన్నప్పుడు ప్రభువులాగా ప్రేమించటం ఎలా సాధ్యమవుద్ది? ప్రభువునకు వలె. కనుక ఆ స్థాయిలో ప్రేమించగలగటం, ఆ స్థాయిలో ఆదరించగలగటం స్త్రీ యొక్క బాధ్యత అని వాక్యం చెప్తాం. అది క్రియలో కనబడుతుంది అని వాక్యం చెప్తుంది. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 10వ వచనంలో, దైవభక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత. దైవభక్తి అని చెప్పుకుంటే కుదరదు, క్రియలు ఉండాలి. ఏం క్రియలమ్మా ఇవి? సత్క్రియలు ఉండాలి. అంటే భక్తి కనపడేదా, మనసులో ఉంచుకునేదా? కనబడేదేగా. భక్తి కనబడేదేగా. యాకోబు చెప్పింది భక్తి క్రియల్లో కనబడ్డమే అని చెప్పాడు.
పౌలు చెప్తున్న మాట కూడా భక్తి క్రియలో కనబడేదే అని నేను చెప్తున్నాను. ఇప్పుడు 2 కాసులు తీసుకొని వచ్చి ప్రభువుకి ఇచ్చింది ఒక అమ్మ. ఆమె విధవరాలు, పేదరాలు అని చెప్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె తినడానికి కూడా ఇంకేమీ లేదంటే తన జీవనం అంతటిలో నుంచి ఇచ్చింది అని యేసుక్రీస్తు ప్రభే చెప్పారు ఆమెను గురించి. అది క్రియ కాదా భక్తి? ఆమె చూపించిన భక్తి క్రియలో కాదు, అది క్రియాపూర్వకమైన భక్తి. ఇదే మాట పత్రిక మొదటి పత్రికలోనే 5వ అధ్యాయం 4వ వచనంలో చూడండి. తిమోతి పత్రికలో అయితే మొదట తన ఇంటి వారి ఎడల ఏం చేయాలి? భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయుటకును నేర్చుకొనవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమైంది. ఇంటి వారి ఎడల భక్తి చూపించాలి అని చెప్పాడు. భక్తి క్రియలో కనబడాలి అంటే భక్తి చూపించాలి అంటున్నాడు. నువ్వు భక్తి చేస్తున్నావని నీ ఇంట్లో వాళ్ళకి తెలియాలి అంటున్నాడు. నీ సత్య ప్రవర్తన నీ ఇంట్లో వారికి తెలియాలి అంటున్నాడు. నీ భర్తకు తెలియాలి, నీ భార్యకు తెలియాలి, నీ పిల్లలకు తెలియాలి, అత్తమామలకు తెలియాలి, కోడలకు తెలియాలి, కొడుకులకు తెలియాలి. నీ భక్తి వారికి తెలియాలి. నీ భక్తి. నేను ఈ మధ్యకాలంలో ఎక్కడో విన్నట్టున్నాను ఈ సంఘటన. మరి నాకు సరిగా జ్ఞాపకం రావట్లేదు, కానీ స్టోరీ అయితే గుర్తుంది. ఆమె చాలాసార్లుగా చర్చికి రమ్మని 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 ఎంత రమ్మని చెప్పినా కూడా ఆయన చర్చికి రాలేదంట. ఆయన చర్చికి రాలేదు. పాస్టర్ గారు ఒకరోజు వచ్చి ఇంటికి వచ్చి మాట్లాడారంట ఆయనతో. మాట్లాడుతూ ఉండగా వీళ్ళిద్దరి మధ్యలో ఆమె బయటికి వెళ్ళింది. వీళ్ళిద్దరు మాట్లాడుకున్న తర్వాత ఓ రోజుకి పాస్టర్ గారు ఆయన చర్చికి వచ్చాడు. ఆమె వెళ్ళిన తర్వాత ఈయన బైబిల్ లేకుండానే వెనకొచ్చి కూర్చున్నాడంట, చర్చిలోకి వచ్చి కూర్చున్నాడంట. ఎందుకు కూర్చున్నాడు అని అంటే, అసలు వీడు ఎవడు? పాస్టర్ గారు. అసలు వీడు ఏం చెబుతున్నాడు చర్చిలో, వీడేం బోధిస్తున్నాడు చర్చిలో, ఖచ్చితంగా విని తీరాలి నేను అని ఆమె వెనకే వచ్చి చర్చిలో కూర్చున్నారంట. అంతా అయిపోయిన తర్వాత ఆయన పాస్టర్ గారి దగ్గరికి వచ్చి చాలా పశ్చాత్తాపంతో కన్నీటితో నన్ను క్షమించమని అడిగి పశ్చాత్తాపడి నేను చర్చికి వస్తానని ఒప్పుకున్నాడంట. ఏం జరిగిందంటే, ఆయన ఎందుకు వచ్చాడంటే, ఇది ఇంత కఠినంగా ఇంత దుర్మార్గంగా ప్రేమ లేకుండా ఇంత మూర్ఖురాలుగా ఉంటుంది ఇంట్లో, చర్చి మాత్రం ఏ రోజు మానట్లేదు, చర్చిలో ఇదే బోధిస్తున్నారా, ఇలా ఉండమని కనుక చెప్తారా ఏంటి, దుర్మార్గంగా ఉండు, భర్తతో గొడవపడు, పోట్లాడు, ఓయమ్మ చర్చికి వెళ్ళనోళ్లే బాగుంటున్నారు ఈమెతో పోల్చుకుంటే, ఇంత కఠినంగా ఉంటానే అక్కడేం చెప్తున్నారో చూద్దాం అని ఆయన వచ్చాడంట. వచ్చి చూస్తే పాస్టర్ గారు చెప్పిన ఆ సందేశానికి ఆయన హృదయం కరిగిపోయి పశ్చాత్తాపడ్డాడు. ఆయన అంటాడు, ఒక్కసారి విని నేను పశ్చాత్తాపడ్డాను కదే, భార్యతో అంటున్నాడంట ఇంటికి వెళ్ళి. ఒకటే ప్రసంగం విని నేను ఇంత పశ్చాత్తాపడ్డాను కదే, నువ్వు ఇన్ని సంవత్సరాలుగా పోతున్నావు, మరి నీకెందుకు రాలేదే ఆ పశ్చాత్తాపం అని అడిగాడంట ఆయన. ఆమె చెప్తున్నట్టుంది ఈ స్టోరీ. ఎక్కడో మొత్తానికి ఎక్కడ విన్నాను నేను. నువ్వెందుకు పశ్చాత్తాపడలేదు, నేను ఒక ప్రసంగానికే మారాను, పశ్చాత్తాపం అనిపించింది, దేవుడు ఎంత ప్రేమ గలవాడో నాకు అర్థమైంది, మరి నీకు అర్థం కాలేదా, లేకపోతే మరి ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగితే ఆయన మాటలకు ఆమె పశ్చాత్తాపడినట్టుగా చెప్తారనమాట. అంటే చాలాసార్లు ఈ కఠినత్వంతో మన వారిని మనమే దేవునికి దూరం చేసుకుంటున్న వాళ్ళం అవుతాం. సంఘంలో 50% ఉంటారు కదా పురుషులు, ఒక్కొక్క సంఘంలో అయితే 10% ఉంటారు, 10-20, ఎప్పుడూ కూడా 40% దాటరు కదా. ఏది, స్త్రీలు 100 మంది వస్తే పురుషులు 40 మంది ఉంటారు, 30, 20, 10 మంది కూడా ఉంటారు కొన్ని చోట్ల. అంటే మెజారిటీ ఎవరు ఉంటారు చర్చిల్లో? స్త్రీలే ఉంటారు. ఒకవేళ మెజారిటీ స్త్రీలు ఉన్నప్పుడు, ఒక స్త్రీ ఒక కుటుంబాన్ని మార్చుకున్నప్పుడు ఆమెతో పాటు తన పిల్లలు ఉంటారు, 2 వేసుకుందాం, భర్త ఉంటాడు,
పోనీ అత్తమామల్లో ఒక్కళ్ళని వేసుకుందాం. పోనీ ఈమె ఒకటి, ఒక్క స్త్రీ ఎంతమందికి జవాబుగా నిలబడగలుగుతుంది సరిగ్గా ఉంటే? నలుగురు. మనం దీన్ని కట్ చేసుకుంటే వేసుకున్న లెక్క కదా. నలుగురికి జవాబుగా ఉండగలిగినప్పుడు ఈ ఒక్కామే ఏడు కూర్చుంటుంది, కానీ ఈమె తాలూకు నలుగురు ఇక్కడ ఉంటే ఇప్పుడు ఎంతమంది ఉండాలి? ఇటు 100 మంది, 50 మంది స్త్రీలు కూర్చుంటే ఇటు 100 మంది కూర్చోవాలి, 150 మంది కూర్చోవాలి కదా, 200 వరకు కూర్చోవాలి. మరి ఏరి వాళ్ళందరిని నువ్వు ఎక్కడ పెట్టి వచ్చినావు? వాళ్ళందరినీ నువ్వేం చేసినావు? ఏం చేసినావు అంటే నీ భక్తి వారికి నువ్వు సరిగ్గా కనపరచుకోవట్లేదేమో. నీ భక్తి ఒకవేళ నేను అందరినీ కలిపి అనడం లేదు, ఒకవేళ నిన్ను బట్టి నీ కుటుంబాలు మారితే నువ్వు ధన్యురాలవే. దేవుడు నీకు అప్పగించిన బాధ్యత నువ్వు సరిగ్గా నిర్వర్తించినట్లు, అందులో అనుమానం ఏం లేదు, నో డౌట్. నీ కుటుంబంతో నువ్వు వచ్చి కూర్చొని ఆరాధన చేసుకోగలిగితే అందులో అనుమానించాల్సిందే. కానీ ఏమైపోతున్నారు అన్న ప్రశ్నకి జవాబు ఖచ్చితంగా వెతుక్కోవాలా లేదా? మనం ఖచ్చితంగా వెతుక్కోవాలి. నలుగురు అన్న దగ్గర అందరు మారగా పోనీ 2 వేసుకుందాం. ఒక మనిషి 2 ఇటు కూర్చోబెట్టుకోగలిగినప్పుడు ఇక్కడ 50 మంది కూర్చుంటే ఇక్కడ ఎంతమంది కూర్చుంటారు? మరి ఏరి 2 వద్దు, ఒక్కళ్ళే అనుకుందాం. పోనీ ఒక్కళ్ళే అనుకుందాం. ఇటు 50 మంది కూర్చున్నప్పుడు 50-60 మంది ఎట్టా కూర్చుంటుంటారుగా, ఎక్కువే కూర్చుంటున్నారు. ఇటు 50 మంది కూర్చున్నప్పుడు ఇటు ఎంతమంది అని ఉండాలి? 50 + 50, ఇటు ఒక 50 ఉండాలిగా. సమానం ఎప్పుడూ ఉండట్లేదు అని అంటే చాలామంది పని కలిగి లేరనే అర్థం. ఇప్పుడు కొన్ని కుటుంబాలు లెక్క పెట్టుకున్నాం, ఒకవేళ మేము మా ఇంట్లో వాళ్ళందరం వస్తామండి, నేను నా భర్త 2 పిల్లలు వేసుకుందాం. పోనీ 2 పిల్లలు, మేము 4 వస్తాం. ఇలా అన్నవాళ్ళు తక్కువ మంది ఉన్నారు కదా, అన్ని కుటుంబాలు లేరు కదా, తక్కువ మంది ఉన్నారు. అందరూ అలా ఉండగలిగితే, అలా చేయగలిగితే, అలాంటి భక్తి చేయగలిగి వారిని నడిపించుకోగలిగితే, ఎక్కడికో పోయి స్వార్థ చెప్పడం కాదురా నాయన, మన ఇంట్లో వారికి మనమే సాక్ష్యం ఇచ్చి జీవితం ద్వారా స్వార్థ ప్రకటించగలగటం. ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా కాపాడుతుందని వాక్యం చెబుతుంది. ఈ ఓర్పుతో నువ్వు ప్రేమించగలిగితే, చిచ్చి నీకు నేను భోజనం పెడతానా, నీకు నేను నీళ్ళు అంటే తీసుకపో, అక్కడ లేవా, నీ కళ్ళు కనపట్టలేదా అన్నామనుకో, అది ప్రేమ అవుద్దా? అది ఎలా ప్రేమ అవుద్ది? నాకు ఓపిక లేదు కాదు, ఓపిక చేసుకోగలిగితే నువ్వు నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోగలుగుతావు, నువ్వు కుటుంబానికి నువ్వు దీవెనకరమైన వ్యక్తిగా ఉండగలుగుతావు. వాస్తవంగా దైవిక మార్గంలో కనుక నువ్వు నడవగలిగితే కుటుంబానికి నువ్వే స్టీరింగ్గా ఉంటావు. కానీ మన పాత్ర ఎలా ఉంటుందంటే, టైర్లు ఉంటాయి చూడు, స్టెప్నీ టైర్ అంటాం చూడు, పంచర్ అయినప్పుడు తీసేస్తారు చూడు, ఎప్పుడు పంచర్ అవ్వాలి, అది ఎప్పుడు వేయాలి, మన అవసరం ఎప్పుడు వచ్చింది ఇంట్లో, ఎప్పుడు కానీ కాదు. ఏ చిన్న విషయానికైనా నీ సలహా తీసుకునేలాగా ఉండగలగాలి, నిన్ను సంప్రదించగలిగేలాగా నీ భక్తి జీవితం ఉండగలగాలి. అబ్రహాంతో దేవుడు చెప్పలా, నువ్వు శారా మాట విను అనలా, ఆ విధంగా ఉండగలగాలి. ఎలా? అంతకుముందు ఆమె తీసుకున్న నిర్ణయాలన్నింటికీ దేవుడు ఇంటూ మార్కు కొట్టేశాడు. కాదు ఆమె చెప్పినట్టు చేయొద్దు, ఇష్మాయేలు కాదు నీ సంతానం అన్నవాడే మళ్ళీ ఏమన్నాడు? శారా నీకు ఏది చెబితే అదే చేయి. ఆమెలో వచ్చిన మార్పు చూశారు, దేవుడికి కూడా నచ్చింది. ఆమెలో వచ్చిన మార్పు దేవుడికి కూడా నచ్చింది, దేవుడు కూడా ఆమెను బట్టి సంతోషించగలిగాడు. ప్రియులారా, అందుకనే నేను ఈ మాటలు చెప్పడానికి నేను ఎందుకు సంతోషిస్తున్నాను, ఎందుకు భారం కలిగి ఉన్నాను అని అంటే, కుటుంబాలు స్లోగన్ చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ఎన్టీ రామారావు గారిని దించేసి ఆయన గవర్నమెంట్ అయినప్పుడు ఒక స్లోగన్ తీసుకొచ్చారు. అదేంటంటే ఇల్లాలి చదువు, గుర్తుంది కదా చాలామందికి, ఎక్కడ చూసినా బ్లూ లెటర్తో గోడల మీద రాసేవాళ్ళు, ఇల్లాలి చదువు ఇంటికి వెళ్ళి. కానీ అప్పుడు నైట్ స్కూల్ ఒకటి స్టార్ట్ చేశారనమాట, రాత్రి బళ్ళు, లాంతర్లు పెట్టుకొని పలకలు బలపాలు ఇచ్చి అక్షరాలు రాయిస్తూ ఎట్టైన సంతకాలు పెట్టించాలి, వీళ్ళ చేత సంతకం అన్నా నేర్పించాలి, బస్సు బోర్డు అన్నా చదివించాలి అని ప్రయత్నాలు చేశారు ఆ సమయంలో. మిత్రులారా, ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటి అని అంటే, ఒక స్త్రీ తన కుటుంబాన్ని ఎలాగైనా మార్చుకోగలదు, ఎలాగైనా ఒక ఆహ్లాదకరమైన అందమైన
గార్డెన్ లాగైనా మార్చుకోగలదు, నీరు లేక ఎండిపోయిన బీడులాగైనా ఆ కుటుంబాన్ని మార్చుకోగలదు. అది ఆమె చేతిలో ఉంది అని దేవుని వాక్యం చెప్తూ ఉందన్నమాట. కనుక ఇలా జరగటానికి ఏం చేయాలి? భక్తిని ఏం చేయాలి? భక్తిని క్రియలో కనపరచాలి. భక్తిని క్రియలలో కనపరచాలి. అది క్రియలో వారికి చూపించాలి. క్రియలో చూపించినప్పుడు ఈ స్త్రీ గురించి మాట్లాడతాడు కదా, ఎవరి స్త్రీ? గుణవతి గురించి మాట్లాడుతున్నప్పుడు 31వ అధ్యాయం 20వ వచనంలో ఆమె గురించి మాట్లాడుతున్న మాట చూడండి. దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు ఇతరులకు సహాయం చేయగలుగుతుంది. ఇతరులకు ఆమె సహాయం చేయగలుగుతుంది. ఆ సహాయం చిన్నది కావచ్చు, మన స్థాయి ఏదైనా కావచ్చు, పెద్దది కావచ్చు. చెయ్యే చాపనక్కర్లేదు, మాట సహాయం కావచ్చు, శ్రమ సహాయం కావచ్చు, ఏదైనా ఇచ్చి వారి అక్కరలో వారి బలహీన స్థితిని ఆదుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇదంతా ఎందుకు చేసాం? మనం దేవుని బట్టి చేశాం, క్రీస్తు ప్రేమను బట్టి చేశాం. సరే, నేను రెండో విషయానికి వెళ్ళిపోతాను. ఇది ఏం చెప్పాను నేను? భక్తి క్రియలో కనపరచాలి. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏమవుతుంది? కొనియాడబడుతుంది. భక్తి ఎలా చేయాలనే దాని గురించి ఇది భక్తి అని చెప్పాను. మారు మనసు పొందిన వ్యక్తి చేయవలసింది క్రియతో కూడిన భక్తి. ఇందులోనే ఇంకొంత కొనసాగించుకుందాం. ఇది జరగటానికి, ఈ క్రియలో భక్తి రావటానికి మొదట ఆమె రక్షించబడిందై ఉంటుంది, తిరిగి జన్మించిందై. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం, తిరిగి జన్మించిన అనుభవం ఆమెలో ఉంటుంది. ఆమె తిరిగి జన్మించిన అనుభవం కనుక ఆమెలో లేకపోతే ఆమె ఆ స్థితిలో ఆ క్రియలు కొనసాగించదు. ఆ నీతి క్రియ లేక సత్క్రియ ఆమెలో కొనసాగించదు. సత్క్రియ కొనసాగటం కోసం ఖచ్చితంగా సత్క్రియ ఎవరు చేస్తారని వాక్యం చెప్తుందంటే, రక్షించబడిన వారే సత్క్రియ జరిగిస్తారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో చదువుతాం. ఎఫెసీ పత్రిక, మనము నడుచుకున్నవలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై, సత్క్రియలు చేయటానికే ఆయన మనల్ని సృష్టించాడు అని చెప్తున్నాడు. సత్క్రియలు జరిగించడానికే ఆయన మనలను ఏర్పాటు చేశాడు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 3-6 కలిసి ఉన్నాయి, చూద్దాం. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉండుట చూచి, మీరు అసలు ఆరంభించిన వాడెవరు? దేవుడే. మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు రెండవ రాకడ వరకు దానిని కొనసాగించునని నమ్ముతున్నాను నేను అంటున్నాడు. సత్క్రియ దేవుడే ఇచ్చాడు. ఆ సత్క్రియ రక్షించబడిన వారిలో ఉంటుంది అన్నాడు. ఇది ఎఫెసీ పత్రికలో. ఆ సత్క్రియ ఖచ్చితంగా క్రియలలో కనబడుతుంది. ఆ సత్క్రియ రక్షించబడిన వారిలో నిరంతరాయంగా కొనసాగుతున్న ఒక ప్రక్రియ. అది ఒక ప్రక్రియ అని చెప్తున్నాడు. కనుక ఆ క్రియలు మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 14వ వచనం చూడండి. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. 16 చూడమ్మా. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని వారి ఎదుట, ఇది కూడా కనపడే క్రియే కదా, కనపడాలి సత్క్రియ అని చెప్తూ వచ్చాడు. ఈ సత్క్రియ రక్షించబడిన ఆత్మీయులలో కొనసాగుతుంది అని అది పెట్టుకోవచ్చు. సరే, రెండవ పాయింట్కి వచ్చేద్దాం. రెండవ పాయింట్లో ఏం గుర్తించుదాము అని అంటే, ఇలా ఈ భక్తి ఈ భూమి మీద చేసినందువల్ల మనకు కలిగే లాభం ఏంటి? ఈ భక్తి జీవితం ఈ భూమి మీద మనం జరిగించడం వలన మనకు కలిగే లాభం ఏంటి? ఏంటి లాభం? ఈ భక్తి చేయటం వల్ల లాభం ఏంటి? ఆ గుణవతి స్త్రీ ఏం చేసింది అని అంటే, భయభక్తులు కలిగి ఉంది, కొనియాడబడింది. అంతేనా? ఆ ఒక్కటేనా? భయభక్తులు కలిగి ఉంటే కేవలం కొనియాడబడడం ఒక్కటేనా? కాదు, ఇంకా ఉన్నాయి. ఏమున్నాయో మనం కొనియాడబడటం అంటే ఏంటో తర్వాత చూద్దాం.
మొదట ఏంటి లాభం ఏంటి, ఈ భక్తి చేయవలసిన అవసరం ఏంటి, లాభం ఏంటి, అవసరం ఏంటి అన్నదానికి దేవుని వాక్యంలో కొన్ని సందర్భాలు మీ దృష్టికి తీసుకొని వస్తాను. రాత్రి నేను టూకీగా జ్ఞాపకం చేశాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, వలె ఉండి ఈ భక్తి చేసిన వారు శక్తి కలిగి ఉంటారు. ఈ భక్తి చేస్తే వారు శక్తిని పొందుతారు, లేకపోతే శక్తి కలిగిన వారిగా ఉంటారు అని వాక్యం చెబుతుంది. సరి అయిన భక్తి చేసేవారు శక్తి కలిగిన విశ్వాసిగా, శక్తి కలిగిన స్త్రీగా, శక్తి కలిగిన పురుషుడిగా ఉంటారు అని నేను చెప్పాడు 3వ అధ్యాయం 5వ వచనంలో. కనుక శక్తి, 2వ పత్రిక, శక్తి కలిగిన వారిగా మనం ఉంటాం అని దేవుని వాక్యం చెప్తుంది. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. సామెతల గ్రంథంలోకి రండి. ఇప్పుడు 22వ అధ్యాయం 4వ వచనంలో చెప్తున్నాడు, భక్తి చేస్తే లాభం, భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, అది ఐశ్వర్యము, ఘనతయు, జీవము దాని వల్ల కలుగుతాయి అని చెప్పాడు. ఐశ్వర్యం, ఘనత, జీవం కలుగుతున్నాయి. ధనవంతులం అవుతాం దేవుని భయం వలన, జీవం కలుగుతుంది, ఘనత కలుగుతుంది, సమాజంలో గొప్పవారిగా పిలువబడతాం, లేకపోతే గౌరవప్రదంగా పిలువబడతాం అని చెప్తున్నాడు. భక్తి వలన లాభం అని మనం చదువుతున్నాం. తర్వాత వాక్యం చూద్దాం. 19వ అధ్యాయం 23వ వచనం చూడండి. 19వ అధ్యాయం, జీవసాధనము, తృప్తుడై అపాయం లేకుండా, 2 విషయాలు చెప్పాడు. తృప్తి కలిగి ఉంటాడు, అపాయం లేకుండా ఉంటాడు. భయభక్తి కలిగి ఉంటే తృప్తి ఉంటుంది, తనకి ఏమున్నా లేకున్నా సరే తృప్తి. ఈ భూమి మీద నిజమైన ఐశ్వర్యవంతుడు ఎవడో అని అంటే తృప్తి కలిగిన వాడే. ఎందుకంటే ఎంత ఐశ్వర్యవంతుడికైనా ఏదో లేదనుకున్నాడు అనుకో, వాడు ఏమవుతాడు? ఇప్పుడు అసంతృప్తే కదా. ఏమున్నా లేకున్నా తృప్తి కలిగి ఉన్నాడు అనుకో, వీడికి ఇంకేం కావాలని ఆశ ఉంటుంది? ఇంకేం లేదు, తృప్తి కలిగి ఉంటాడు అంతే. స్త్రీ కనుక, మిత్రులారా, ఈ ఒక్క మాట మనసులో పెట్టుకోండి. ఏ స్త్రీ అయినా తన ఇంట్లో తృప్తి కలిగి ఉంది అని అంటే ఆమె రాణి. ఆ ఇంటికి తృప్తి కలిగి ఉంటే, నాకు ఇది లేదు అది లేదు అని విసిగించి ఏసడించుకునే స్థితి లేకుండా ఏ స్త్రీ ఉన్నా సరే ఆమె నిజంగా రాణి, ధన్యురాలు. ఆ ఇంట్లో అసంతృప్తితో ఏసడించుకుంటూ, చిరాకు పడుతూ, పరాకుతా ఉంటూ, పరధ్యానంతో ఉంటూ, నా బతుకింతే, ఏదో అయిపోయింది, నా గొంతు, మా అమ్మ నాన్నలు ఏం చేశారు? నా గొంతు కోసారు ఈ ఇంటికి పంపించి. అప్పుడు మాకు తెలియలేదు, మా అత్త ఇలాంటిదని మాకు అప్పుడు తెలియలేదు. ఆమె అనుకుంటుంది, మా అమ్మో ఇలాంటి రాక్షసిని మాకు అంటగడతారని మేము అనుకోలేదు. వాళ్ళు చెప్పారు, బంధువులే అని చెప్పారు, ఆ అమ్మాయి మంచిదని చెప్పారు. తీరా ఆ అమ్మాయిని తీసుకొని మా ఇంటికి పంపించి ఒక బ్రహ్మరాక్షసిని మా ఇంట్లో తోలిపోయారు. వాళ్ళు చచ్చిపోతున్నాం. ఆ అమ్మాయి అడుగుపెట్టిన దగ్గర నుంచి మాకంత శని దాపురించింది అంటారు క్రైస్తవులు కూడా. శనులు ఆదులు అన్నీ వస్తాయి వీళ్ళకి కూడా. అప్పుడు శని దాపురించింది, ఆ అమ్మాయి కాలు పెట్టింది, ఆ అమ్మాయి జాతకమే మంచిది కాదు అని అంట. సరే, ఆ అమ్మాయి జాతకం మంచిది కాదు, మరి నీ జాతకం మంచిది అయినప్పుడు మంచిగా నడవాలి కంతా. ఆ అమ్మాయితో ఏంటి నీకు? నీ జాతకం మంచిది కదా, మంచి జాతకం మంచిగా నడుస్తుంది అంటే ఏదో మాట్లాడేస్తూ ఉంటారు అన్నమాట. లేదు, అసంతృప్తి వలన ఇవన్నీ వస్తాయి. తృప్తి కలిగి ఉండటం అది ఏమన్నాడమ్మా? అది జీవసాధనము, తృప్తుడై అపాయం లేకుండా ఉంటాడు. ఎంత గొప్ప మాటలు, దేవుని మాటలు. ఎంత బాగుంటుందో బైబిల్ చదువుతుంటే కదా. ఎంత ఆనందంగా, ఆహ్లాదంగా ఒక్కొక్క మాట అర్థమవుతూ ఉంటే ఎంత బాగుంటుందో, మనసుకి ఎంత ఆహ్లాదంగా ఉంటుందో. ఇలాగ రాసుకోవటం అంటే నాకు ఎంత ఇష్టమో, ఎన్ని గంటలు కూర్చుంటానో, భలే ఉంటుంది. అదొక అడిక్షన్ లాగా మారిపోద్ది అనమాట. ఎంత సంతోషంగా ఉంటుందో, అంతకు మించిన ఆనందం బహుశా ఈ భూమి మీద ఇంకేం ఉండకపోవచ్చు. చాలా గొప్పది దేవుని వాక్యం. కనుక తృప్తుడైపోతాడు అని అంటున్నాడు, అపాయం రాదు అని అంటున్నాడు. ఎన్ని మాటలు మాట్లాడుకున్నా? 1, 2, 3
4వది చూడండి, అందులో లాభం ఏంటి అన్నదానికి 16వ అధ్యాయం చూడండి, ఇప్పుడు 6వ వచనం చూడండి. భయభక్తులు కలిగి ఉంటే చెడులోకి మనం అడుగు పెట్టలేమంట. చెడు చేసే అవకాశం మనకు కలగదంట. చెడు నుంచి మనంతట మనమే తొలగిపోతామంట. చెడు మనల్ని ఆకర్షించలేదంట. చెడు మన మీద గెలవలేదంటండి. చెడు మన మీద విజయం పొందలేదంటండి భయభక్తులు కలిగి ఉంటే. ఇవన్నీ లాభాలు చెప్తున్నాను నేను, ప్రయోజనాలు చెబుతున్నాను నేను. ఇప్పటికిప్పుడు నేను 1 గంట ముందు రఫ్లో రాసుకొని బయలుదేరి వచ్చాను. నేను నాకు అనిపించింది, అబ్బా ఇంకొక గంట టైం ఉంటే ఎన్ని దొరుకునో, ఎన్ని విషయాలు అవగాహనకు వచ్చునో అని. ఇంకా చూడండి 14వ అధ్యాయం చూడండి, 26వ వచనం చూడండి. ధైర్యం, ఎంత ధైర్యం అది! బహుధైర్యం పుట్టించును. వీరికి ధైర్యం కలుగుతుంది, వారి పిల్లలు అనాథులు కారు. ఆధారం లేదనుకునే పరిస్థితి వాళ్లకు కలగదు. ఆశ్రయ స్థానము దొరుకుతుంది, కలుగుతుంది. ఏం లేదా? మరెందుకు అక్కడే నిలబడి? కనుక ధైర్యం పుట్టిస్తుంది, వారి పిల్లలకు కూడా ఆశ్రయ స్థానం ఒకటి దొరుకుతుంది అని అన్నాడు. ఇదే మాట యోబు గ్రంథం 4:6లో, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అన్న పదం 4:6లో. కనుక ధైర్యం పుడుతుంది. కనుక ఇవన్నీ భక్తి వలన కలిగే లాభాలు, భక్తి వలన కలిగే మేలులు, ఉపకారాలు చెప్తుంది దేవుని వాక్యాలు. ఇందులోనే మరొక మాట కలిపి రెండో మాటలో రెండో విషయం ఆలోచించేద్దాం. అదేంటంటే కొనియాడబడటం. ఈ లాభాల్లో మరొక లాభం ఏంటంటే ఘనత. ఇందాక మనం చదివాం, ఎక్కడది? 22వ అధ్యాయం 4వ వచనంలో ఘనత కలుగుతుంది అని అన్నాడు. ఐశ్వర్యం, ఘనత అని అన్నాడు కదా. ఐశ్వర్యం, జీవం, ఘనత. ఘనత అంటే జనాల దగ్గర గౌరవం పొందుకోగలగటం, మనుషుల దగ్గర గౌరవం పొందుకోగలగటం. ఈమెని ఎవరు గణపరిచారో చూస్తారా ఒకసారి? 31వ అధ్యాయం 31వ వచనం సామెతల గ్రంథంలో చూడండి. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును, గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. ఆమె చేసిన పనులు ఆమెను కొనియాడే విధంగా మారినాయని చదువుతున్నాం మిత్రులారా. ఎవరో చేసిన పనిని కాదు, ఆమె చేసిన పనిని ఆమెను కొనియాడడానికి కారణమైంది. గౌనుల దగ్గర గ్రామ పెద్దలు లాంటి వ్యక్తులు కూర్చుంటారు అని ఆ కాలపు విషయం మనకు పాత నిబంధనలో చెప్తూ ఉందన్నమాట. ఆ పెద్ద మనుషులందరూ కూర్చున్న దగ్గర పెద్ద మనుషులు మాట్లాడుకుంటున్నారంట. ఏమని? ఆమె ఫలానామె ఉండేది, ఫలానామె ఉంది అని ఆమె ప్రవర్తనను గురించి, ఆమె స్థితిని గురించి వాళ్ళు గౌరవప్రదంగా మాట్లాడుకుంటున్నారని చెప్తుంది దేవుని వాక్యం. ఈ కొనియాడే ఈ పద్ధతి ఇంకా అక్కడ కొన్ని విషయాలు మాట్లాడాడు. 28వ వచనం చూడండి. ఎవరు? ఆమె కుమారులు లేచి, పెద్ద మనుషులు అయిపోయింది, ఇప్పుడు కుమారులు లేచి వాళ్ళ బ్లెస్డ్ ఉమెన్ అని ఉంటుందన్నమాట అక్కడ ఇంగ్లీష్లో. ఆమె ఎవరంట? ఆశీర్వాదకరమైన తల్లివమ్మ, నీ కడుపున మేము పుట్టడం మా ధన్యత మమ్మీ అన్నారంట ఆమె పిల్లలు వచ్చి. ఇంతకంటే ఒక స్త్రీగా ఏం కావాలి చెప్పండి? నువ్వే గనక నాకు తల్లివి కాకపోయి ఉండుంటే, అమ్మ నీ కడుపున మేము పుట్టకపోయి ఉండుంటే అని మాట్లాడుతున్నారంట ఆమె పిల్లలు వచ్చి. చాలా వింటుంటాం, అయ్యా మనోళ్ళు చెప్తుంటారు, మా వాడు అన్నాడు, నన్ను ఎందుకు అన్నారు, నాకు యాపిల్ మొబైల్ కొనియకపోతే నన్ను ఎందుకు అన్నారు, నన్ను కనలేదా, నేను దొరికానా, దొరికినప్పుడు ఎందుకు తెచ్చారు మీరు అంటాడంట వాడు. ఇంకా మరి మీరు కూడా అనొచ్చు కాబట్టి మేమేమనవయ్యా, అరే నువ్వు ఎందుకు పుట్టినవారు ఇంత దరిద్రపోడు మాకు అని మీరే ఉల్టా అడగండి అన్నాను నేను. ఏడిపిచ్చుకు తింటున్నావురా మమ్మల్ని, నువ్వెందుకు పుట్టావురా మాకు అని మీరు అనండి. అప్పుడు ప్రశ్నకు ప్రశ్నే జవాబు అవుద్ది కొన్నిసార్లు. మమ్మల్ని ఎందుకు అన్నారు అని అంటే, ఒరే నువ్వు పుడతావు అనుకోలే, మాకు కలెక్టర్ పుడతారు అనుకున్నావురా, దరిద్రుడా, చదువు అబ్బకపోయా నీకు, మాట వినకపోయే, రూపాయి పాయిదా అంటే ఆదాయం, రూపాయి పాయిదా నీతో రాకపోయింది, పైగా
ఆపిల్ మొబైల్ అంటున్నావు, దరిద్రపోడు నువ్వెందుకు పుట్టినవురా, మాకు ఏ కలెక్టర్ని ఒక అందాం అనుకున్నాం, నేను మీ నాన్న, కానీ నువ్వెందుకు పుట్టినవురా అని మీరే ఉల్టా అడగండి, వాడికి అర్థమైద్ది అని. అందుకే మనం అంటే చాలామందికి కోపం ఉంది, ఎక్కువ మందికి ప్రేమ ఉంది. సరే చూడండి, ఆమె పిల్లలు ఆమెను ఏమంటున్నారు, ధన్యురాలు అన్నారంట. సరే 29లో ఆమె భర్త ఏమంటున్నాడు చూడండి. ఆమె భర్త అంటున్నాడంట, చాలామంది అమ్మాయిలు పతివ్రత ధర్మాన్ని అనుసరించి ఉన్నారు, కానీ నువ్వు వారందరినీ మించిన దాని అంటున్నాడంట ఆమె భర్త వచ్చి. ఆమె భర్త ఆమెను పొగుడుతున్నాడు. భర్త పొగిడిన దానికంటే భార్యకి ఇంకేం కావాలి? ప్రపంచం అంతా వ్యతిరేకించని, ప్రపంచం అంతా తిరస్కరించని, భర్త అంగీకరించిన తర్వాత ఇంకెవడు అంగీకరించాలి ఈ భూమి మీద ఒక స్త్రీని? ఇంకెవరు యోగ్యురాలు అనాలి ఈ భూమి మీద స్త్రీని? అక్కర్లేదు. కనుక ఇక్కడ గౌనుల దగ్గర కూర్చున్న వాళ్ళు పొగుడుతున్నారు ఈ అమ్మను, పిల్లలు పొగుడుతున్నారు ఈ అమ్మను, భర్త పొగుడుతున్నారు ఈ అమ్మను. ఇదే కదా భయభక్తులు కలిగి ఉంటే కలిగే లాభం. భయభక్తులు కలిగి ఉంటే కలిగే లాభం. ఇంకొక మాట కూడా చూద్దాం. రూతు గ్రంథం 3వ అధ్యాయం 10-11 వచనాలు. 10-11 వచనాలు. అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైంది. కాబట్టి నా కుమారి, భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని ఊరంతా తెలుసుకున్నారంటున్నాడు ఈమె గురించి. అయితే ఊరంతా ఈమె ప్రవర్తన, సత్ప్రవర్తనను బట్టి, ఈమె దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న కారణాన్ని బట్టి ఊరంతా అంటున్నారంట, నువ్వు యోగ్యురాలవు అన్నారంట. నీవు యోగ్యురాలవమ్మా అని చెప్పారంట. ఎంత అద్భుతమైన మాట ఇది! ఎందును బట్టి వచ్చింది? భయభక్తులు కలిగి ఉండటం వలన వచ్చింది. ఇప్పుడు మనం 2 విషయాలు ఆలోచన చేసాం. ఒకటి, ప్రేమ, భయభక్తులు ఎందులో కనపరచాలి? క్రియలో కనపరచాలి. రెండో విషయం ఏంటి? భయభక్తులు కలిగి ఉండటం వలన లాభం ఏంటి అని ఆలోచన చేసాం. అసలు భయభక్తులకి ఎవరిని మనం ఆదర్శంగా తీసుకోవాలి? భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తిని ఎవరిని తీసుకొని గురిగా పెట్టుకొని నడవాలి? ఎవరిని అక్కర్లేదు, మన ప్రభువునే గురిగా పెట్టుకోవాలి. మన ప్రభువే మనకు ఆదర్శం. ఈ 3వ మాటతో భయభక్తులకు క్రీస్తే ఆదర్శం అని పెట్టుకోండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతో కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయనే మనకు ఆదర్శం. ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆయన భయభక్తులు కలిగి ఉన్నందువలన ఆయన అంగీకరించబడ్డాడు అని వాక్యం చెప్తుంది. కనుక నువ్వు అంగీకరించబడటానికి క్రీస్తు ఏం చేశాడో మనం అదే చేయాలి. పౌలు అంగీకరించబడ్డాడు. ఆయన అంటున్నాడు కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని అన్నాడు. క్రీస్తే మనకు ఆదర్శమైనప్పుడు మనం ఎవరిని పోలి నడుచుకోవాలో వాక్యం చెప్తా ఉంది. ఆయనను పోలే మనం నడుచుకోవాలి. ఆయనను బట్టి మనం నడుచుకోవాలి. ఆయన లాగానే మనం నడుచుకోవాలి. చాలామంది భయభక్తులు కలిగి లేని కారణం చేత వారు నష్టపోతూ తమ కుటుంబాలను నష్టపరుచుకున్న వాళ్ళుగా ఉంటున్నారు. కనుక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుని ఎదుట భయభక్తులు కలిగి నడుచుకున్నాడు. కనుకనే ఆయన ఉన్నతమైన స్థితిలో ఆయన హెచ్చించబడ్డాడు. సహించినందువల్ల, భయభక్తులు కలిగి ఉన్నందువల్ల. నేను వాస్తవానికి ఈ స్త్రీ సహించినట్లుగా మనకి ఈ అధ్యాయంలో ఉండదు, కానీ ఈమె చర్యలు ఈ 10వ వచనం నుంచి 31వ వచనం వరకున్న ఈ చర్చలో ఆమె చర్యలు మనకు ఎలా కనబడతాయి అనంటే, ఆమె సహనంతో, ఓర్పుతో ఉన్న వ్యక్తిగా మనకు కనబడతాయి. ఎంతో ఓర్పు, ఎంతో సహనం ఆమె కనపరిచినట్లుగా కనబడతాయి. అందుకనే మన దేశం
హిందూ దేశమైన కారణం చేత భూమిని దేవత అని పోల్చి భూమి గురించి చెప్పేటప్పుడు ఎవరికైనా ఎక్కువ ఓర్పు ఉందనుకో ఏమంటారంటే ఈమెకి భూదేవి అంత ఓర్పు ఉంది అని అంటారు. ఈమెకి భూదేవి అంత ఓర్పు ఉంది. హిందువులైనా క్రైస్తవులైనా ఏ జాతి ప్రజలైనా ఒకటే కోరుతున్నారు, ఏంటంటే ఓర్పు ఉండాలి అని. ఓర్పు కలిగి ఉండటం. ఆ ఓర్పు ఈ స్త్రీలో మనం ఎలా చూస్తామంటే ఈ వచనాల్లో ఆమె చేసిన పనులను బట్టి ఎన్ని పనులు చేసిందో ఈవిడ, ఎన్ని పనులు కలిగి ఉందో, ఎన్ని బాధ్యతలు కలిగి ఉందో. స్వామిరైతే కాదు ఆమె, స్వామిరైతే కాదు ఆమె. చాలామంది కాలక్రమంలో బాధ్యత లేని వారిగా మారిపోతుంటారు. కొంతమంది ఏమ్మా నీకు 2 పిల్లలు కదా, వంట చేయటం వచ్చానంటే ఒక అమ్మాయి అంటుందన్నమాట, మా అత్త చేసిద్ది కాబట్టి నాకు అసలు వంటే రాదు, మా అమ్మ నేర్పలేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు సరిగ్గా రాదని మా అత్తే చేసేది, ఇక ఆమె చేస్తూ ఉంది, ఇప్పుడు నాకు రాదు అని. చనిపోయిందంట ఆమె. ఈ కథ ఎప్పుడు బయటపడిందంటే చనిపోతే ఏడుస్తుంది. ఏమని ఏడుస్తుంది? రేపటి నుంచి మాకు వంట ఎవరు చేస్తారా అంటదంట ఆమె. అత్త చచ్చిపోతే శవం మీద పడి రేపటి నుంచి మాకు వంట ఎవరు చేస్తారు అత్తో అని ఏడుస్తూ ఉందన్నమాట. ఏడ్చి కింద పొర్లి చేతులు కింద మట్టి అంతా కెలికి ఆ దుమ్మంతా నెత్తి మీద పోసుకొని ఏడుస్తూ ఉంటే ఎవడో అంటున్నాడంట, మేము లేవులే అక్కడ చెప్తున్నారు, ఎవడో అంటున్నారు ఇది ఎందుకు ఏడుస్తుందిరా, వంట గురించి ఏడుస్తుందా, చచ్చిపోయిందని ఏడుస్తుంది, చచ్చిపోయిందని ఏడుస్తుందా, వంట గురించి ఏడుస్తుందా అని అన్నారంట వాళ్ళంతా. అంటే వదిలేసి ఊరుకుంది, ఓర్పు లేదు, నేర్చుకోవాలనే ఆసక్తి లేదు, చేయాలనే కోరిక లేదు. ఇలాంటి వ్యక్తులు కుటుంబాలను కడతారా, చెడగొడతారు, పాడు చేస్తారు, నష్టపరుస్తారు. కాబట్టి 3 విషయాలు ఒకసారి చెప్పండి, ముగించేద్దాం, ప్రార్థన చేసేద్దాం. ఒక స్త్రీకి దేవుడు భార్యగా ఇచ్చిన బాధ్యత, అది ఆయన ప్రణాళిక. ఆయన ప్రణాళిక నెరవేర్చడం అనంటే నీ ఇంట్లో నీ బాధ్యతను సక్రమంగా నెరవేరిస్తే ఆయన ఇచ్చిన పనిని నెరవేర్చి ఆయన్ని మహిమపరిచే ఉండాలి, ప్రేమ కలిగిన మనసుతో ఉండాలి అని ఉపోద్ఘాతంలో మనం ఆలోచన చేశాం. పాయింట్లోకి వచ్చిన తర్వాత ఈ భక్తి ఎలా కనబడాలి? క్రియలో కనబడాలి అని చెప్పాం. క్రియలో కనబడాలి. మొదట ఆ క్రియ ఎవరికి కనపడాలి అమ్మా? కుటుంబం. గట్టిగా చెప్పచ్చు, కుటుంబంలోనే కనబడాలి. ఇంటి వారికి అనే పదం మనం బైబిల్లో చదివాం. ఇంట్లోనే కనబడాలి, ఇంట్లో వాళ్ళు చూడాలి. ఇంట్లో వాళ్ళు చూస్తే వారి జీవితాలలో మార్పు, మేలు అనేది వాళ్లకు కలుగుతుంది. దీంట్లో 2వ పాయింట్ ఏం చెప్పా అంటే, మొదటి పాయింట్లో ఏ అనుకోండి, ఏం చెప్పా చెప్పలా ఏమరు? ఇతరులకు సహాయం చేస్తుంది, దయ కలిగి ఉంటుంది అని చెప్పాను. ఇతరులకు ఆ క్రియ విస్తరించి ఎక్కడి వరకు వెళ్తుంది? బయట వ్యక్తులకు కూడా ఆమె సహాయం చేస్తూ ఉంది అని ఇహలోక మాలిన్యం అంటకుండా ఉండగలుగుతుంది. ఇంట్లో వారు మొత్తానికి నేను విని మళ్ళీ రాసుకోలేము, మీరు సరిగ్గా చెప్పట్లేదు. నేను టైం లేక రఫ్లో రాసుకొని వచ్చా, రఫ్ పేపర్ మీద రాసుకొని వచ్చా. మీరేమో చెప్పమంటే చెప్పట్లా, చెప్పి అయిపోయింది. నేను రిటర్న్ చూసుకోవడానికి ఇక్కడ లేదుగా, నేను వెళ్ళి చెప్పడానికి. 2వ పాయింట్ మొత్తం 2వ పాయింట్కి వద్దాం. 2వ పాయింట్లో భక్తి వలన లాభాలు అని అనుకున్నాం. అవి 5, 4 మాట్లాడుకున్న తర్వాత దాంట్లోనే ఏం చెప్పాను? కాదు అందులోనే 2వ పాయింట్ 2లో 2 ఏంటి? ఆమె క్రియలు కొనియాడబడతాయి అనేది చెప్పాను నేను. 2వ పాయింట్లో 2వ పాయింట్లోనే అది 2వది. సరే, 3వది ఏం చెప్పాము? చివరికి భయభక్తులు కలిగి ఉండటానికి మనకు ఆదర్శం యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరించబడ్డాడు. సువార్తలు ఇంక చాలా సందర్భాలు ఉన్నాయి. తండ్రికి ఆయన లోబడిన విషయాలు, తండ్రికి ఆయన విధేయత చూపించిన విషయాలు,
అవన్నీ కూడా మనకు సమయం లేదు. రెండోది మనం మనకు తెలిసిన సందర్భాలే అవన్నీ. కనుక ఇవన్నీ మనకేమి నేర్పిస్తున్నాయి అని అంటే, కొనియాడబడటం, ఘనపరచబడటం, ఇవన్నీ ఎలా జరుగుతాయనంటే దేవుని యందు భయభక్తులు. మరి ఆ భయభక్తులు ఎలా ఉండాలి, ఎలా భక్తి చేయాలి అనే దాని గురించి ఈ మాట చెప్తూ చివరిగా నేను ఒక మాట చెప్పి మీకు నా సందేశాన్ని ముగిస్తాను. అదేంటి అని అంటే, భయభక్తులు కలిగి ఉండటం గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు ఎందుకు భయపడాలి దేవునికి? ఇవి ఉన్నాయి కదండి, అందుకేనే. ఇన్ని లాభాలు ఉన్నప్పుడు భయపడక ఏమైంది అంటే, లాభాలను చూసి భయపడేవాడు భక్తుడవడు, లాభాలను చూసి భయపడేవాడు భక్తుడవడు, భక్తితో భయపడేవాడు భక్తుడవుతాడు. మరి భక్తితో భయపడటం అంటే ఏంటి? ఒక్క మాట చెప్పండి. భక్తితో భయపడ్డం అంటే అయిపోయింది, నేను ముగించేశాను. లేదు, భక్తితో భయపడటం అంటే ఏంటి? దేవునికి భక్తితో భయపడటం అంటే ఏంటి? పోనీ ఆలోచించండి. భక్తితో భయపడటం, లాభాలను చూసినప్పుడు భయం వచ్చి ఆరాటం వచ్చింది, ఇంకా లోబడ్డట్టు చేద్దాం, లాభాలు వచ్చేస్తాయని. మరి భక్తితో భయపడటం అంటే ఏంటి? ఏమన్నారు? లాభాలు లేనప్పుడు కూడా భక్తి కలిగి ఉండటం అంటే ఏంటంటున్నాను నేను. లాభాలు లేనప్పుడు కూడా భక్తి కలిగి ఉండటం అంటే ఏంటి? యెహోవా యందు భయభక్తి కలిగి ఉండటం. సాధారణంగా క్రైస్తవులంగా, దేవుని పిల్లలంగా మనలో ఉండే ఒక భావన ఉంది. అదేంటంటే, భక్తి కలిగి ఉండటం ఎందుకు అని అంటే, దేవుడు మనల్ని కొడతాడు, తిడతాడు, చంపుతాడు, నరకంలో పడేస్తాడనే భావన ఉంటుంది అనమాట. శిక్షిస్తాడు, శాపాలు ఇస్తాడు, లేకపోతే ఆశీర్వదించాడు అనే భావనలు ఉంటుంది అనమాట. ఆ భావనతో భయపడేవాడు భక్తుడు అవడు, శత్రువు అవుతాడు. వాడు చంపుతాడేమోనని దూరంగా ఎప్పుడు కనిపెట్టుకొని ఉంటాడు. వాడు భక్తుడు అవడు, శత్రువు అవుతాడు. మరి భక్తుడు ఎప్పుడు అవుతాడు అని అంటే, నా క్రియల వలన నా ప్రభువు దుఃఖపడతాడేమోనని, నా క్రియల వలన నా ప్రభు ఎప్పుడైనా దుఃఖపడతాడేమోనని భయభక్తులతో బ్రతుకుతాడు భక్తుడు. ఈ భయం దేని గురించి? ఆయన దుఃఖపడకుండా ఉండటం కోసం, ఆయన బాధపడకూడదు నా గురించి అని, ఆయన బాధపడకూడదు అని. అదే నిజమైన భక్తి జీవితం, అదే నిజమైన భక్తి జీవితం యొక్క రహస్యం. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం.